భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో నేడు పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇక సమావేశానికి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగిస్తూ గత 4 సంవత్సరాల నుంచి ఐటీడీఏ పరిధిలో సమావేశాలు జరగడం లేదంటూ ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకోసారి జరుపుతామన్నారు. పోడు భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చిన చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు, గిరిజన మిత్రులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పాం. మేము మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా నా దృష్టికి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, అట్లాగే హాస్టల్స్లో వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, మిగతా ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం, విద్యార్థుల కోసం కావాల్సిన నిధుల గురించి, ఇతర భిన్నంగా 4 సంవత్సరాలు జరగవలసిన మీటింగ్ జరగకపోవడం, ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకొని సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 23 మండలాలకు విస్తరించిన ఐటీడీ పెద్ద ఐటీడీఏ ఇది. దీనిలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ తెలంగాణలోనే సీనియర్ మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యురాలు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, మా మాజీ ఎమ్మెల్యే పొడేమి వీరయ్య గారు, చాలా మంది అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్ గత 3-4 సంవత్సరాలుగా నిర్వహించలేదని, మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా, ఎన్ని పెళ్లిళ్ళున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ